శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః, పురుషోత్తమాయ నమః. ఈ వీడియోని మన ప్రేక్షకులకి ఓ 10 రోజుల ముందు పెట్టాలి, కానీ కుదరక ఈరోజు పెడుతున్నాను నేను. ఇప్పటికైనా బాధ లేదు, ఇంకా 20 రోజులు ఉంది మనకి, 25 రోజులు ఉంటుంది. 25 రోజుల్లో మీరు ఈ యొక్క అనుష్ఠానాలు కానీ ఇవన్నీ నేను చెప్పినవి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మనకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనేది ఒకటి వస్తుంది. దాన్ని పురుషోత్తమ మాసమని, మలమాసమని అంటూ ఉంటాం. అది ఎందుకు వస్తుంది అని అంటే, అమావాస్య అయిన మొదటి రోజు నుంచి అమావాస్య మధ్యలో సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించకపోయినట్టయితే అది అధిక మాసం కిందికి వస్తుంది. అది మా గణితంలో తెలుస్తుంది. ఇది మొదటి పాయింట్. అధిక మాసం మనకి ఏం చేయాలి, అధిక మాసంలో చేస్తే ఏమవుతుంది, అధిక మాసంలో ఎందుకు చేయాలి అంటే దానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అని అంటే, 33 నెలలు మీరు 3 సంవత్సరాలు మీరు ఏ సమయం లేకనో, డబ్బులు లేకనో, ఇంకేదో కారణాల వల్ల మీరు భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు పాల్గొనకపోయినప్పటికీ, పూజలు గట్రా చేయకున్నప్పటికీ, జపాలు హోమాలు చేయకున్నప్పటికీ, ఈ నెలలో అంటే సంవత్సరంలో ఏ నెల అయినా మీకు అధిక మాసం రావచ్చు. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం వచ్చింది, వచ్చే సంవత్సరం 3 సంవత్సరాల తర్వాత ఇంకేదైనా రావచ్చు. ఎప్పుడైతే అధిక మాసము అని అంటారో ఆ అధిక మాసంలో మనము 3 రకాల ప్రయత్నాలు చేయాలి. ఒకటి, ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయాలి నెల రోజులు. రెండో పూట అనారోగ్యం ఉంది, ఏదన్నా పళ్ళు తినాలి, రుచులు కోరకూడదు. ఈ 30 రోజులు భగవన్నామస్మరణ, ఎక్కువ శాతం విష్ణు పురుషోత్తమ మాసం అనే కృష్ణుడి యొక్క మహావిశేషమైనటువంటి రోజు ఇది, నెల అన్నమాట ఇది. అందుకని విష్ణు సంబంధంలో ఎక్కువ చేయండి. లేదు నేను చెయ్యను అంటే, నీకు తోచిన శివుడు కావచ్చు, ఇంకేదైనా దేవత అంటే భగవన్నామస్మరణ చెయ్యండి. జపం ఎంత చేస్తే అంత కృష్ణాయ నమః అనుకోండి, శివాయ నమః అనుకోండి, సుబ్రహ్మణ్యాయ నమః అనుకోండి. దినమంతా చాంటింగ్ చేస్తూనే ఉండండి. ఏదైనా వీలుంటే ఆ నెలలో ఏదో మంచి హోమం చేసుకోండి. హోమం చేసుకుంటే ఈ 3 సంవత్సరాలలో చేసినటువంటి మనకు కొన్ని తెలియకుండా చేసినటువంటి పాపాలు కానీ ఏవైనా ఉంటే అవి నశించిపోతాయి, మీకు పుణ్యప్రాప్తి జరుగుతుంది. 33 ఎందుకు చేయాలి? త్రయస్త్రింశద్దేవాః సర్వే వసంతి మలమాసకే తస్మాత్ తత్సంఖ్యయా దానం పురుషోత్తమతుష్టయే అంటాడు. అంటే మనకు పురాణాల్లో, సంహితలలో, ధర్మసింధు, నిర్ణయ సింధుల్లో చెప్పినటువంటి విషయం. అధిక మాసంలో 33కు విశేషం ఏమిటంటే, అధిక మాసంలో ఈ 33 మంది దేవతలు ఈ యొక్క మాసంలోనే ఇక్కడే ఉంటారట. అంటే దీన్ని చూస్తూ ఉంటారట. ఎవడు వీడు దానం చేస్తాడు, పూజలు చేస్తున్నాడు, ఎవడు జపాలు చేస్తున్నాడు అని చూస్తూ ఉంటారట. ఈ 33 మంది ఎవరయ్యా అంటే 12 మంది ఆదిత్యులు, ద్వాదశాదిత్య, అష్టవసువులు, 8, 12, 20 అయిపోయినాయి. 11 మంది రుద్రులు, ఏకాదశ రుద్ర అంటే 20, 31 అయింది. మరి ఇంకో 2 కావాలి. ప్రజాపతి, వషట్కారం. ఈ విధంగా మొత్తం 33 మంది దేవతలు కనుక అందరూ తృప్తి పొందాలంటే 33 మంది దానాలు చేయాలి. మరి 33 అంటే చెటాకు చాయపత్తా, చెటాకు చక్కెర అట్లా కాదు. మీరు ఒక వస్తువు అని అనుకున్నారు. ఒక ఉదాహరణకి నేను బ్రాహ్మలకు కానీ బీదలకు కానీ నేను 13 ఒక బియ్యం ఇవ్వాలనుకున్నారు. 33 కిలోలు కానీ అంటే కిలో 33 అవన్నిటిని ఒక దగ్గర పెట్టి ఆ భగవన్నామస్మరణ చేసి, నాకు ఈరోజు ఈ శక్తి ఉంది కనుక ఈ సంవత్సరం నేను ఈ యొక్క 33 బియ్యం ప్యాకెట్లు నేను అందరికీ దానం చేయాలను. దాని మీద దక్షిణ పెట్టాలి. దక్షిణ వినా ఫలితం శూన్యం. దక్షిణ లేకపోతే ఫలితం రాదు. అప్పుడు భావన, ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన విష్ణురూపీ సహస్రాంశు, నోట్ చేసుకోవచ్చు దీన్ని. విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప అనుత్తయే అపూపపాన్న ప్రధానేన మమ పాపం వ్యపోహతు. ఇవన్నీ కాలేదయా, నేను బియ్యం ఇయ్యను, ఏమి ఇయ్యను. అపూపాలు అంటే మనకు బొబ్బట్లు అంటాం కదా, అదేమిటి
బియ్యంతో చేసినటువంటి స్వీట్ పదార్థాలు 33 పెట్టేసి దానం చేయడం. ఇక వస్త్రం దానం చేయాలి. 33 టవల్స్ తీసుకురండి, ఆ విష్ణుమూర్తి ముందర పెట్టండి. పెట్టేసి స్తోత్రం చేయండి. అయ్యా నేను ఈ 33 మందికి కానీ లేదా ఒక అనాథాశ్రమంలో కానీ 33 ఐటమ్లు నేను దానం చేయాలనుకుంటున్నాను. ఆ విష్ణువుకు నమస్కారం చేసుకొని అవి తీసుకుపోయి 33 అంటే ఒకటే ఐటమ్ను 33 బియ్యం చేస్తున్నాం 33 ప్యాకెట్లు, గోధుమలు ఇస్తున్నాం 33 ప్యాకెట్లు, చక్కెర ఇస్తున్నాం 33, యథాశక్తి మనకు 100 గ్రాములు ఇస్తావా 100 కిలోలు ఇస్తావా, దట్ ఈజ్ యువర్ చాయిస్. మామూలు కొంతమంది గిన్నెలు ఇస్తూ ఉంటారు. వాయినమని మనకు కొంతమంది మార్వాడి సాంప్రదాయంలో ఈ వైశ్య సాంప్రదాయంలో ఉంది, వాయనం ఇస్తూ ఉంటారు. వాయనం అంటే అదే దానం అన్నమాట. వాళ్ళ ఇళ్ళలో ఇంకా ఉంది, మిగతా వాళ్ళు చేయడం లేదు. అందరూ చేస్తే చాలా బాగుంటుంది. 33 గిన్నెలు తీసుకురండి, దాంట్లో కొంచెం ఒక బెల్లం ముక్కనో లేకపోతే ఒక స్వీట్ ముక్కనో పెట్టి అందరికీ దాంట్లో దక్షిణ పెట్టి దానం ఇవ్వండి. ఈ విధంగా చేసి భక్తిగా చేసి మీరు చెప్పినట్టు జపము, నామస్మరణము, చాంటింగ్ అంటాం మనం. రామ 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 రామ, మన టైం దొరికింది, మాటలు అయిపోయినాయి, మన ఇద్దరం ఎవరో మాట్లాడుకుంటున్నాం, మాటలు అయిపోయినాయి, వెంటనే మళ్ళీ రామ 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 మనసులో అంటూ ఉండండి. ఆ విధంగా ఉన్న 25 రోజులు కూడా మీరు చేసి మంచి సుఖాన్ని, మీ పాప నివృత్తిని చేసుకొని ముందు జరగబోయే సంవత్సరాల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారని, ఆ భగవత్ కృప మీకు ఖచ్చితంగా కలగాలని కోరుతూ, జై శ్రీకృష్ణ. అనుమానం ఉంటే ఫోన్ చేసి అడగవచ్చు.